వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో మేడే సందర్భంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించామని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వర్గమంతా ఎర్ర జెండాలు ఎగురవేశామని, ఆనాడు కార్మికులు చేసిన పోరాటాన్ని స్మరిస్తూ రానున్న రోజుల్లో నూతన ఉత్తేజంతో ప్రజల సమస్యల పట్ల పోరాటాలకు సిద్ధమవుతూ దోపిడీ పాలక వర్గాలను కార్మికుల పట్ల అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఐక్యతతో పోరాడేందుకు సిద్ధమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు, కార్మిక విభాగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికులకు తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. రిక్షా దొక్కే కార్మికుల నుంచి విమానం నడిపే కార్మికుల వరకు ఈరోజు రాజకీయ తారతమ్యాలు లేకుండా ఏ పార్టీ అయినా కూడా ఎర్ర జెండాను జరుగుతుంది. మరి 138 సంవత్సరాల క్రితం అమెరికా దేశంలోని చికాగో నగరంలో కార్మికులు 10 గంటల దినాన్ని తగ్గించాలని చెప్పి 8 గంటల పని దినం కావాలని చెప్పి ఆనాడు వేలాది మంది కార్మికులు చికాగో నగరంలో ప్రదర్శన నిర్వహిస్తూ ఉంటే ఆనాటి జార్జ్ చక్రవర్తి సైనిక మూకలను ఉసిగొలిపి విచక్షణ రహితంగా కాల్పులు జరపడం వల్ల మరి అనేక మంది కార్మికులు తమ ప్రాణాలను పోగొట్టుకోవడం జరిగింది. ఆ కార్మికుల యొక్క రక్తం రోడ్ల మీద పారుతూ ఉంటే ఒక కార్మికుడు తన తెల్ల చొక్కాను ఆ రక్తంలో ముంచి ఎగరవేయడం జరుగుతుంది. ఆనాడు ఎగరేసినటువంటి ఎర్ర జెండా ప్రతి సంవత్సరం మేడే ఫస్ట్ రోజు ఒక కార్మిక దినంగా, కార్మికులు పోరాట దినంగా, కార్మిక హక్కులను సాధించుకున్నటువంటి దినంగా మరి మేడే 1వ తారీఖు నాడు మేడే ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి ఆనాటి నుండి భారతదేశ స్వాతంత్ర పోరాటంలో సైతం అనేక మంది కార్మికులు తమ ప్రాణాలను పునఃప్రాయంగా పెట్టి దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. మరి ప్రపంచవ్యాప్తంగా కార్మికులు అనేక త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినాన్ని ఈరోజు పాలకులు పెట్టడం కోసం ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.